హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త. వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ పెన్షనర్లందరికీ నమస్కారం అండి. మీ అందరికీ ఎంతో ఉపయోగకరంగా ఒక ముఖ్యమైన విషయాన్నైతే ఇక్కడ వివరంగా తెలుసుకుందాము. ప్రతి ఏటా పెన్షనర్లు తమ జీవన ప్రమాణ పత్రాన్ని సమర్పించవలసి ఉంటుంది. దీనికోసం మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మీ ఇంట్లోనే ఉండి మీ సొంత మొబైల్ ద్వారానే ఈ ప్రక్రియను ఎలా పూర్తి చేయాలో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అయితే వివరంగా తెలుసుకుందాం. ఈ సమాచారాన్ని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూసేయండి. ముందుగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే 2026 జనవరి 1 తేదీ నుంచి ఫిబ్రవరి 28 లోపు పెన్షనర్లందరూ తప్పనిసరిగా తమ లైఫ్ సర్టిఫికేట్‌ను సబ్మిట్ చేయాలి. దీనికోసం మీ వద్ద ఒక ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ ఉంటే సరిపోతుంది. మొదటగా మీరు మీ ఫోన్‌లోని గూగుల్ ప్లే స్టోర్ నుండి 2 ముఖ్యమైన యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఒకటి జీవన్ ప్రమాణ యాప్, రెండవది ఆధార్ ఫేస్ ఆర్‌డి యాప్. ఇందులో జీవన ప్రమాణ యాప్ మీకు ఫోన్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. కానీ ఆధార్ ఫేస్ యాప్ మాత్రము బ్యాక్‌గ్రౌండ్‌లో పనిచేస్తుంది. అది విడిగా కనిపించకపోయినా కంగారు పడనవసరం లేదు. సో, మీ ఈ ప్రక్రియ మొదలుపెట్టే ముందు మీరు ఒక చిన్న నోట్‌బుక్‌లో 6 ముఖ్యమైన అంశాలను రాసి పెట్టుకొని పని చాలా వేగంగా అయితే పూర్తవుతుంది. అవేంటంటే మొదటిది మీ ఆధార్ నంబర్, రెండోది మీ పెన్షన్ జమ అయ్యే బ్యాంకు ఖాతా నంబరు, మూడోది ఆధార్ కార్డుతో లింక్ అయి ఉన్న మీ మొబైల్ నంబర్, నాలుగోది మీ సీఎఫ్ఎంఎస్ ఐడి, ఐదోది మీ పీపీఓ నంబరు, ఆరోది మీ ఈమెయిల్ ఐడి. ఇవన్నీ సిద్ధంగా ఉంచుకున్నాక జీవన్ ప్రమాణ్ యాప్ ఓపెన్ చేయండి. అక్కడ పర్సనల్ ఐడెంటిఫికేషన్ అని కనిపిస్తుంది. దాని కింద మీ ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ మరియు మీ యొక్క ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ నొక్కండి. వెంటనే మీ మొబైల్ నంబర్‌కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి మళ్ళీ సబ్మిట్ చేయండి. అప్పుడు పెన్షనర్ వివరాలకు సంబంధించిన పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ పీపీఓ నంబర్ మరియు మీ పేరు కనిపిస్తాయి. ఒకవేళ మీ పేరు రాకపోతే మీరే టైప్ చేసి చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత టైప్ ఆఫ్ యువర్ పెన్షన్ దగ్గర మీ సర్వీస్ పెన్షనర్ అయితే సర్వీస్ లేదా ఫ్యామిలీ పెన్షన్ పొందుతుంటే ఫ్యామిలీ అని సెలెక్ట్ చేసుకోండి. ఆర్గనైజేషన్ దగ్గర స్టేట్ గవర్నమెంట్ అని శాంక్షన్ అథారిటీ మీ ట్రెజరీ వివరాలు ఇవ్వాలి. ఇక్కడ ఒక ముఖ్య గమనిక అండి. విజయవాడ హెడ్ క్వార్టర్స్ పరిధిలోకి వచ్చేవారు సీఆర్‌టీ అని ఎంచుకోవాలి. విజయవాడ అని వెతకకూడదు. ఆ తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు సరిచూసుకోండి. తర్వాత పేజీలో ఆర్ యూ రీఎంప్లాయిడ్, మీరు మళ్ళీ ఉద్యోగంలో చేరారా? మరియు ఆర్ యూ రీమ్యారీడ్, మీరు మళ్ళీ వివాహం చేసుకున్నారా అనే ప్రశ్నలుంటాయి. వీటికి సాధారణంగా నో అనే టిక్ మార్క్ ఉంటుంది. మీ పరిస్థితిని బట్టి అది సరిచేసుకోండి. ఒకవేళ యెస్ అయితే యెస్ అని పెట్టండి. అంతా అయ్యాక నెక్స్ట్ నొక్కితే మీరిచ్చిన వివరాలన్నీ ఒకసారి స్క్రీన్ మీద కనిపిస్తాయి. ప్రివ్యూ అయితాయి. అక్కడ ఉన్న 2 డిక్లరేషన్ బాక్స్‌లను టిక్ చేసి సబ్మిట్ చేయండి. చివరగా ఫోటో స్కాన్ చేసే దశ వస్తుంది. ఇది చాలా ముఖ్యం. మీ పీపీఓ నంబర్ కింద ఉండే స్కాన్ బటన్ నొక్కే ముందు మీ ఆధార్ బయోమెట్రిక్ లాక్ తీసేసి ఉందో లేదో చూడండి. స్కాన్ చేసేటప్పుడు కళ్ళద్దాలు తీసేయాలి. మీ యొక్క ముఖం పైన తగినంత వెలుతురు ఉండేలాగా చూసుకోవాలి. కెమెరా ఆన్ అయినప్పుడు మీ ముఖం చుట్టూ గ్రీన్ సర్కిల్ వచ్చే వరకు సిద్ధంగా ఉండండి. ఆ తర్వాత ఒకసారి కనురెప్పలు ఆర్పినా లేదా తలని కొద్దిగా కదిలించినా అది మీ ఫేస్‌ను గుర్తుపడుతుంది. ఫోటో సక్సెస్‌ఫుల్‌గా క్యాప్చర్ అయిన తర్వాత స్క్రీన్ మీద థాంక్ యూ ఫర్ సబ్మిటింగ్ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ అనే మెసేజ్ వస్తుంది. దాంతో పాటు మీ ప్రమాణ్ ఐడి కూడా కనిపిస్తుంది. వెంటనే మీ మొబైల్‌కి ఒక ఎస్ఎంఎస్ మరియు లింక్ వస్తాయి. ఆ లింక్ క్లిక్ చేసి లేదా జీవన్ ప్రమాణ్ .gov.in
ఆ వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీ ప్రమాణ ఐడీ ఎంటర్ చేయడం ద్వారా మీ లైఫ్ సర్టిఫికేట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఎంతో సులభం మరియు దీనివల్ల మీ సమయం, డబ్బు ఆదా అవుతుంది. బయట వెళ్ళలేని వృద్ధులకు ఇది ఒక గొప్ప వరం. తప్పకుండా ఈ సమాచారాన్ని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. వారు గూడా ఈ విధంగా అయితే లైఫ్ సర్టిఫికేట్‌ను సబ్మిట్ చేయగలుగుతారు. వీడియోనైతే షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.